వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మన వ్యూవర్స్ అడిగారు, అప్పుల్లో ఉన్నాను, నేను చాలా వడ్డీ కట్టలేకపోతున్నాను, ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి, ఎలా నేను అప్పుల నుంచి బయటపడాలని అడిగారు. సో ఈరోజు వీడియోలో మనం క్లియర్గా చేద్దాము. సో అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే ఈ టిప్స్ అయితే డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. సో ఈ ప్రజెంట్ ఉన్న మీ అప్పుల్లో నుంచి బయటపడి ఫ్యూచర్లో నుంచి అప్పులు లేకుండా ఉండడానికైతే ఈ వీడియో మీకు ఎంతో కొంత అయితే యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. సో అందుకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్ఫుల్ ఉంటున్నాయంటే కనుక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్పులు ఉన్నాయి, వడ్డీ కట్టలేకపోతున్నాను ఐడియా చెప్పమన్నారు, కానీ ఏం అప్పులు ఉన్నాయి, ఎంత వడ్డీ ఉంది, ఆ అప్పులు ఎందుకు అయ్యాయి, అండ్ వాళ్ళకి వచ్చే శాలరీ డీటెయిల్స్ ఏం లేవు. సో అవి ఏం లేవు కాబట్టి పర్టికులర్గా మీరు ఇది ఫాలో అవ్వండి అని చెప్పలేను కాబట్టి నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. సో ఇన్ కేసు ఇన్ డీటెయిల్ చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరికైనా సరే మనకు అప్పులు ఉన్నాయి అంటే ఏదో ఒక రీజన్ వల్ల చేసుంటాం. ఇప్పుడు 2 టైప్స్లో మనం అప్పు అన్నది చేస్తుంటాము. ఒకటి ఏంటి అంటే మన లగ్జీరియస్ లైఫ్ కోసం, అంటే చాలా గొప్పలు తిప్పలు అంటారు చూడండి, దానికోసం అప్పులు చేసుంటాం. లేదా మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసము, మన ఫ్యామిలీలో వాళ్ళకి ఏదో ఒక హెల్త్ బాగోకో, హోమ్ లోన్స్ ఇట్లాంటివి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి, మీరు చేసిన అప్పులు అన్నవి ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీరు అప్పు ఈ 2 టైప్స్లో మీరు ఎందుకు చేశారు, యూజ్ఫుల్ మీకు అవసరం అత్యవసరం వచ్చిన దానికోసము మీరు అప్పు చేశారా, లేదంటే అనవసరమైన లగ్జీరియస్ లైఫ్ కోసం అప్పు చేశారా అని ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు లగ్జీరియస్ కోసం కనుక అప్పు చేసి ఉంటే కనుక ఈరోజు మీరు దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఒక లగ్జీరియస్ లైఫ్ పోయి ఇప్పుడు అప్పులు కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో. సో ఇకపైన అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో కనుక అప్పులు చేసి ఉంటే కనుక మీకున్న ఇప్పుడు అప్పులు వడ్డీలు ఒక లిస్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే చాలా అప్పులు ఉండుండొచ్చు. ఒకవేళ మీకు ఒక్కటే అప్పు ఉంది అనుకుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు చాలా ఉన్నాయి, లైక్ అప్పులు అంటే ఏమేమి ఉండొచ్చు అంటే క్రెడిట్ కార్డ్ మీద మీరు లోన్ తీసుకుని ఉండొచ్చు, పర్సనల్ లోన్ అయి ఉండొచ్చు, గోల్డ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, హోమ్ వెహికల్ లోన్, లేదంటే ఐఫోను, ఐవాచ్, ఇంకా ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు, లగ్జీరియస్ ఐటమ్స్ ఇలాంటివన్నీ ఈఎంఐలో కొన్నారా, ఇలా మీకు ఏ అప్పులు ఉన్నాయి అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకే, నేను ఒక హోమ్ లోన్ తీసుకున్నాను, నాకు 40 lakhs అప్పు అయింది, దానికి ఒక 1 lakh వడ్డీ పడుతుంది. లేదు పర్సనల్ లోన్ తీసుకున్నాను, ఒక 20% ఇంట్రెస్ట్ ఉంది. క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకున్నాను, ఒక 15% ఇంట్రెస్ట్ ఉంది. గోల్డ్ లోను 10% ఇంట్రెస్ట్ ఉంది. ఇలా మీకు ఉన్న అప్పు ఎంత, ఆ వడ్డీలో ఎంత పర్సెంటేజ్ ఉంది, ప్రతి మంత్ మీరు ఎన్ని కట్టాల్సి వస్తున్నాయి, లేదా ఎవ్రీ ఇయర్ ఎంత కట్టాల్సి వస్తుంది, ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తెలియాలి అంటే అసలు ఆ ప్రాబ్లం అన్నది మనకి క్లియర్గా తెలియాలి కాబట్టి. సో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు వస్తున్న ఇన్కమ్, శాలరీ లేదా ఆస్తుల్ని కూడా ఒకసారి లిస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మన సొల్యూషన్ తెలిసింది, ఆ అప్పు తీరాలి అంటే ఆబ్వియస్గా మనం డబ్బులు కట్టాల్సిందే. ఆ డబ్బులు కట్టాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి అంటే ఏదైనా మనం జాబ్ చేస్తూ ఉండాలి, లేదంటే మనకి ఇంకేదన్నా ఆస్తులో, ఇల్లో, పొలాలో, స్థలాలో ఉండాలి, లేదా మనకి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండాలి. అలాగా మీకు వస్తున్న ఇన్కమ్, శాలరీ, ఆస్తులు ఎంత వస్తున్నాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 20,000 శాలరీ వస్తుంది అనుకుందాం, మీ అప్పులు 50,000 ఉన్నాయి అనుకుందాం. సో అలా లిస్ట్ అవుట్ చేసుకుంటే మీకు ఇక్కడ వేరియేషన్ తెలుస్తుంది. అంటే నిజానికి మన వచ్చే సంపాదన 20,000 అన్నప్పుడు దానిలో మన ఖర్చులు 10,000 కానీ 15,000 కానీ ఉండాలి. అంతకు మించి మనం పోయాం కాబట్టే మనకి ఈ అప్పు అయింది. సో అది ఎక్కడ వచ్చింది అన్నది కూడా ఒకసారి చూసుకోండి. మన 20,000 ఇన్కమ్ మన దగ్గర ఉన్నప్పుడు 50,000 అప్పు చేశాము అంటే అంత అర్జెన్సీ ఏమొచ్చింది అన్నది కూడా ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ టైం మీకు ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. సో మీ దగ్గర ఇంకా ఇలా లిస్ట్ అవుట్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అనవసరమైన ఖర్చులు అలాగే వస్తువుల్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు 20,000 నుంచి 50,000, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 శాలరీకి 50,000 అప్పులు చేశాము అంటే ఖచ్చితంగా వీటిలో మనం పెట్టిన ఈ 30,000లో అవసరమైన వాటి కోసం ఎంత అప్పులు చేసి ఉంటామో డెఫినెట్గా అనవసరమైన వాటి కోసం కూడా మనం ఎంతో కొంత మనీ ఖర్చు చేసి ఉంటాము. అంటే మల్టిపుల్ టైమ్స్ రెస్టారెంట్కి వెళ్ళి తినుంటాము, అనవసరమైనవి లగ్జీరియస్ టీవీలు కొనడం, ఫోన్లు కొనడం, వాచ్లు కొనడం, గిఫ్ట్లు ఇవ్వడం ఇలాంటివి ఏమన్నా చేసి ఉంటాము. సో అలాంటి ఖర్చులన్నీ చూసుకొని వాటిని తగ్గించండి. అలాగే ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే అప్పులు ఉన్నాయి కాబట్టి ఈ అప్పుల్లో ఏదైనా మీకు చిన్న అప్పు, ఒక 10,000, 20,000, 50,000, లక్ష ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న అప్పులు ఉంటే ఆ అప్పుల్ని తీర్చడానికి మీ ఇంట్లో ఏమన్నా లగ్జీరియస్ వస్తువులు ఉండి అవి మీకు ఇప్పుడు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక సోఫా ఉంది, ఆ సోఫా మీకు అవసరం లేదు అనుకోండి, ఇప్పుడు మీరు ఏమి ఆ సోఫా యూజ్ చేయట్లా. ఇప్పుడు మన ఇంట్లో సోఫాలు వేసుకొని కూర్చుంటామని కాదు కదా, చైర్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వేరే వాళ్ళ దగ్గర అప్పు ఉండి ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వడం, వాళ్ళకి అప్పు కట్టలేక బాధపడడం కంటే మన ఇంట్లో ఉండి మనకు అవసరం లేని ఈ సోఫాలు కానీ ఏవైనా మన
ఏమన్నా అమ్ముకోగలిగినవి ఉంటే వాటిని అమ్మేసి మీ చిన్న చిన్న అప్పులు తీర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు గనక ప్రెజెంట్ సొంత ఇంట్లో కాకుండా అద్దింట్లో ఉంటుంటే, మీ అద్దింటి రెంట్ ఒక 10,000, 15,000 ఇలా కనుక ఉంటే, మీ అప్పులు తీరే వరకు కూడా మీరు 10,000 రెంట్ ఉంటున్న హౌస్ ఉంటే కనుక అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి కనీసం మీ ఇంటి అద్దెలో 1000, 2000, 3000 మీరు ఉంటున్న అద్దెని పట్టి తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన అప్పులు తీరే వరకు కూడా మనం కొంచెం తగ్గి బ్రతికితే తప్పేమీ లేదు. సో ఇంట్లో అనవసరమైన వస్తువులు అమ్మేసి చిన్న చిన్న అప్పులు కట్టేసుకోవడం, పెద్ద ఇంట్లో నుంచి కొంచెం చిన్న ఇంట్లోకి మారిపోవడం, మన చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకోవడం. సో చిన్న చిన్న ఖర్చుల నుంచి కూడా మనం ఎంతో కొంత మనీ సేవ్ చేయగలం అనమాట. అట్లీస్ట్ మనం మన చిన్న ఖర్చులు తగ్గించుకొని మంత్లీ ఒక 2000 సేవ్ చేసినా ఇయర్ మొత్తం మీద మనకి 24,000 అయితే సేవ్ అవుతాయి. అంటే మీకున్న అప్పుల్లో నుంచి కనీసం ఏదో ఒక దానికి వడ్డీ కట్టుకోవడానికన్నా మనకి యూజ్ అవుతుందన్నమాట. అలాగా ప్రతి చిన్నది కూడా మనకిప్పుడు అవసరమే. అలాగే ఈ ఉన్న లోన్స్ మనం తీర్చుకోవాలి అంటే, ఒకవేళ మీరు గోల్డ్ లోన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్‌లో పర్సనల్ లోన్స్ ఉన్నాయి అంటే కనుక వాటిని తీర్చుకోవడానికి మీరు మీ ఇంట్లో కనుక గోల్డ్ ఉంటే ఎయిదర్ మీ వైఫ్ ఆర్ మీ పార్ట్నర్, మీ మదర్ ఇలా ఎవరికన్నా కానీ చెప్పండి. మీరు సిచ్యువేషన్ ఇది ఇలా చేశాను, వీటి కోసం అప్పులు అయ్యాయి అని చెప్పి. సో మీరు చెప్పగలిగే అప్పులు, వాళ్ళ కోసం చేసిన అప్పులు ఏమైనా ఉంటే చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి గోల్డ్ తీసుకొని గోల్డ్ లోన్ తీసుకోండి. ఎందుకంటే రిమైనింగ్ లోన్స్ అన్నిటికంటే కూడా తక్కువ ఇంట్రెస్ట్ గోల్డ్ లోన్ 8%, 9% ఉంటుంది. అండ్ దాంతోపాటు గోల్డ్ లోన్కి మనము ప్రతి నెల కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఇయర్ ఎండ్లో కట్టుకోవచ్చు, 6 మంత్స్కి ఒకసారి కట్టుకోవచ్చు. సో అలాగా ఒక 1 ఇయర్ మొత్తానికి కలిపి ఒకేసారి మీరు ఒక 5,000, 6,000 గోల్డ్ లోన్కి వడ్డీ కట్టేశారనుకోండి, మీరు ఇయర్లో అప్పు తీర్చుకోలేకపోతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. సో మీకు కనీసం ఒక బర్డన్ తగ్గుతుంది. ఇప్పుడు గోల్డ్ లోన్ మీద మీకు ఒక 2 లక్షలు వచ్చేసాయి అనుకోండి, ఆ 2 లక్షలు తీసుకెళ్ళి మీ పెద్ద అప్పు ఏదైతే ఉందో అది కట్టేసుకోండి. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వడ్డీ అక్కడ పెరిగిపోతుంది అనుకుంటే. సో ఇలాగ తక్కువ ఇంట్రెస్ట్ వస్తున్న లోన్ తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టేయండి. ఈ గోల్డ్ లోన్ని నిదానంగా తీర్చుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఒకవేళ గోల్డ్ లేని ఆప్షన్ కూడా లేకపోతే మీకు టాపప్ లోన్స్ ఇలా ఉంటాయి. అంటే మీరు ఇన్కేస్ హోమ్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ తీసుకున్నారనుకోండి, దానివల్ల మీకు అప్పులు వడ్డీలు ఎక్కువైపోయి ఇంకేదైనా అప్పులు ఉంటే ఇప్పుడు మీరు తీసుకున్న హోమ్ లోన్ మీద, వెహికల్ లోన్ మీద ఎక్స్ట్రా లోన్ ఇస్తారు. సేమ్ వడ్డీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ 8% తీసుకుంటే ఇంకొక 1% ఎక్స్ట్రా యాడ్ చేసి మీకు టాపప్ లోన్స్ అని ఇస్తుంటారనమాట, హోమ్ మీద కానీ ఇలాంటి. సో అలాంటి లోన్స్ ఏమైనా పాసిబుల్ ఉన్నాయేమో ఒకసారి మీ నియరెస్ట్ బ్యాంక్లో మీరు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో అక్కడ ట్రై చేయండి. లేదు అంటే మీకు శాలరీస్ వస్తున్నాయి అంటే కనుక మీ శాలరీ అడ్వాన్స్ వచ్చినప్పుడు, మీకు హైక్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ అంతా మీరు వడ్డీలు కట్టడానికి యూస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ, లేదంటే మీ ఆఫీస్లో ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తుంటే ఫస్ట్ వాటిని తీసుకొని రిమైనింగ్ వాటిని ట్రై చేయండి. లేదు అంటే మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఇలాంటి వాటిని మీ పీఎఫ్ ఎంత డ్రా చేసుకోగలిగితే అంత డ్రా చేసుకొని అమౌంట్ కట్టేసుకోండి. ఎందుకంటే పీఎఫ్ రిటైర్మెంట్ కోసం అని ఉంచామని చెప్పి చాలామంది ఇవి తీయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ 60 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలి అన్న దానికంటే ముందు ఇప్పుడు 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మీకు ఉన్నప్పుడు ప్రజెంట్ అప్పులు తీర్చేసుకొని ఇప్పటి నుంచన్నా తెలివిగా ప్లాన్ చేసుకుంటే ఇంకొకసారి మీరు 60 ఏళ్ళ జీవితం కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి తప్పుల నుంచి నేర్చుకున్నామంటే. కాబట్టి మీ పీఎఫ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎల్ఐసీలు కానీ ఇలాంటి ఏమన్నా ఉంటే వాటిని విత్డ్రా చేసుకోవడం చేయండి. లేదు అంటే వాటి మీద కూడా మీకు లోన్ ఇస్తుంటారు, అవి తీసుకోండి. సో అలా మీరు మీ చిన్న అప్పులు, కొంచెం వడ్డీ ఎక్కువ ఉన్నవి, బాగా ఇబ్బంది పెడుతున్నవి అలాంటివి అయితే తీర్చేసుకుంటారండి. అలాగే ఎక్కువ వడ్డీ ఉండి అప్పులు వడ్డీ కట్టడం లేదా చిన్న చిన్న అప్పులు కట్టడం, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని, మీ మెంటల్ స్టేటస్ని బట్టి ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఒకటి ఎక్కువ వడ్డీ ఉండి ఆ వడ్డీ కట్టుకుందాం అనుకున్నప్పుడు అలా ట్రై చేయండి. లేదు చిన్న చిన్నవి ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000, ₹1,00,000 అప్పు మాత్రమే ఉంది, వడ్డీ లేదు. కానీ అలా మొత్తం 3, 4 అప్పులు ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు మీకు అప్పులు ఒక్కొక్కటిగా తీరిపోతుంటే రిలాక్స్ అనిపిస్తుంది, నేను కొంచెం పీస్ఫుల్గా ఉండగలను అనుకున్నప్పుడు ఫస్ట్ చిన్న చిన్న అప్పులు తీర్చుకోండి. లేదు నాకు పీస్ఫుల్గా ఉండడం కాదు, ముందు వడ్డీలు ఎక్కువ ఉండకూడదు, కట్టలేకపోతున్నానంటే ఫస్ట్ ఎక్కువ వడ్డీలు ఉన్నవి కట్టడానికి తీర్చుకోండి. ఆ ఎక్కువ వడ్డీలు కట్టడం కోసం ఇప్పుడు చెప్పాం కదా, ఈ ఆప్షన్ అన్నది మీరు ట్రై చేయొచ్చు అనమాట. అలాగే మీరు ఇన్ కేసు హోమ్ లోను, వెహికల్ లోన్స్ కూడా తీసుకొని ఉన్నారు, ఆల్రెడీ ఉన్న అప్పులతో పాటు ఇవి కూడా ఉన్నాయి అంటే కనుక మీరు టెన్యూర్ పెంచుకోండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోమ్ లోన్ మీరు ఒక 20 సంవత్సరాల వరకు పెట్టుకున్నారనుకోండి, ఇంకొక 5 ఇయర్స్ బ్యాంక్కి వెళ్ళి అడగండి. ఎందుకంటే దానివల్ల మీకు వడ్డీ తగ్గుతుంది. ఎప్పుడైతే మీ సంవత్సరాలు పెరుగుతాయో వడ్డీ కూడా పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 ఇయర్స్ పెట్టుకున్నారు,
హోమ్ లోన్ మీరు ప్రతి మంత్ 10,000 కడుతున్నారు అనుకుందాం. ఇప్పుడు 25 సంవత్సరాలు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు వడ్డీ మీరు 7,000, 8,000 కట్టాల్సొచ్చేది సంవత్సరం. అంటే మీకు కనీసం దాని మీద కూడా ఎంతో కొంత అమౌంట్ అన్నది సేవ్ అవుతుంది. వాటిని మీరు ఇంకేమన్నా ఈ లోన్స్‌లో ఏమన్నా మీరు చేసుంటే అవి తీర్చుకోవచ్చు. అండ్ అలాగే ఈ అప్పులన్నీ తీరే వరకు ఇలాంటి ఫంక్షన్స్‌కి వెళ్ళడం, ట్రిప్పులకెళ్ళడం, లగ్జరీ ఐటెమ్స్ కొనడం, అనవసరమైన ఫుడ్ ఐటెమ్స్ మీద వేస్ట్ చేయడం ఇవన్నీ కూడా తగ్గించేసేయండి. మాక్సిమం హోమ్ ఫుడ్ అంటే ఇంట్లోనే కొంచెం వెజిటబుల్స్ గ్రో చేసుకొని అలాంటివి ఏమన్నా మాక్సిమం మీరు ఎక్కడ ఖర్చులు తగ్గించుకోగలిగితే అక్కడ ఖర్చులు తగ్గించుకోండి. అండ్ పార్టీస్‌కి ఇలాంటివి వెళ్ళడానికి స్టాప్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక రీజన్ వచ్చేసరికి వాటికి వెళ్ళడం కోసం మళ్ళీ ఖర్చు చేయాల్సొచ్చేది. మనం రెడీ అవ్వాలి, వాటి కోసం ఏమన్నా పర్చేస్ చేసి వాళ్ళకి హాయిగా కనిపించడానికి వెళ్ళాలి. 2 మనకు అప్పులున్నాయని తెలిసి ఎవరో ఒకళ్ళు మనల్ని ఏదో ఒక మాట అంటూ ఉంటారు. అవి మనం తీసుకోలేము. అది మనల్ని మళ్ళీ బాధ పెడతది. దానివల్ల మనం మెంటల్‌గా డిస్టర్బ్ అవుతాము. లేదా వాడేదో అన్నాడు అని చెప్పి బాధపడిపోయి ఇంకెక్కడో అప్పు తెచ్చేసి మళ్ళీ ఇంకొంచెం అప్పుల పాలవుతాం. సో వాటి కోసం ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఈ కొన్ని డేస్ మీ అప్పులన్నీ స్టేబుల్ అయిపోయే వరకు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే డెఫినెట్‌గా తీసుకోండి. కన్ఫర్మ్‌గా మీకున్న అప్పుల గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పండి. మీ పార్ట్నర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హస్బెండ్ అయితే కనుక మీ వైఫ్ సపోర్ట్ తీసుకోండి. మీరు వైఫ్ అయితే కనుక హస్బెండ్‌కి చెప్పండి. లేదా మీ మదరు, ఫాదరు, మీ పిల్లలు అంటే కొంచెం పిల్లలు జాబ్ చేయగలిగిన సిచ్యువేషన్‌లో ఉన్న ఏజ్ ఉన్న పిల్లలైతే చెప్పండి. ఇలా ఒక మన దీనికోసం అప్పు చేశాను. కొంచెం ఇలా సిచ్యువేషన్ అని చెప్పి. సో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ తీసుకోండి. మీరు ఒక్కళ్ళే కష్టపడాలి అనుకోకుండా కష్ట సమయంలోనే మనకి ఎవరైనా కానీ యూజ్ ఉండేలా చూసుకోండి. అలాగే ఫ్రెండ్స్‌ని అడగండి. మనకి రిలేటివ్స్ కంటే కూడా ఎక్కువ ఫ్రెండ్సే సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వడ్డీ లేకుండా ఎవరన్నా అప్పు ఇవ్వగలిగితే తీసుకోండి. అండ్ తీసుకున్న ఫ్రెండ్ దగ్గర కన్ఫర్మ్‌గా వాళ్ళకైతే పే చేయడం మర్చిపోకండి. కాకపోతే మీ సిచ్యువేషన్ చెప్పి నాకు ఇలా కొంచెం వడ్డీ లేకుండా కావాలి ఒక 50,000 లక్షో నేను ఇన్ని మంత్స్‌లో ఇచ్చేయగలను అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళని సపోర్ట్ తీసుకోండి. వాళ్ళ దగ్గర ఏమైనా మనీ ఉన్నా, గోల్డ్ ఉన్నా, లేదంటే వాళ్ళు ఏమైనా జాబ్ చేయగలుగుతున్నా, ఇంట్లో ట్యూషన్స్ చెప్పగలుగుతున్నా, అన్నిటిని మించి అప్పు చేసింది మీరు దేనికోసం చేసినా సరే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ జాబ్ అయితే చేస్తున్నారో దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నది కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. అంటే మనకున్న 24 అవర్స్‌లో మీ జాబ్ 9-6 అనుకోండి. తర్వాత అట్లీస్ట్ 6-8 ఇంకొక 2 అవర్స్ మీరు ఒక చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేయండి. లేదా పార్ట్ టైమ్ జాబ్ చేయండి. పాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేయండి. అంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం, ఒక ఏదైనా చిన్న చిన్న పికల్స్ బిజినెస్, సోప్స్ బిజినెస్ ఇలా ఏదో ఒకటి చిన్న బిజినెస్, లేదంటే పార్ట్ టైమ్ జాబ్ క్యాబ్స్, ఓలా, ర్యాపిడో ఇట్లాంటివి ఏవైనా కానీ ఎల్ఐసి ఏజెంట్ ఇట్లాంటి ఏవైనా పార్ట్ టైమ్ జాబ్స్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ డెఫినెట్గా మీరు ఎర్న్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే వడ్డీనన్నా మనం అట్లీస్ట్ క్లియర్ చేసుకోగలం. అండ్ అలాగే హోమ్ లోన్, పర్సనల్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇప్పుడు ఏదైనా ఒక బ్యాంక్లో హోమ్ లోన్ అన్నది 9% ఉందనుకోండి, వేరే బ్యాంక్లో 8%కి ఇంట్రెస్ట్ ఇస్తున్నారనుకోండి, వాళ్ళని అడగండి. ఇలా మీ బ్యాంక్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ప్రజెంట్ అప్పులు ఉన్నాయి, సో నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి. దానివల్ల ఏంటి అంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంకుకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదా మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ బ్యాంక్ వాళ్ళే మీకు ఇంట్రెస్ట్ను తగ్గించే ఛాన్స్ ఉంది. ఇది ఒక ఆప్షన్ ఉంది అన్నారు. ఒకవేళ ఇది ట్రై చేయాలంటే కనుక మీ నియరెస్ట్ మీరు ఎక్కడ లోన్ ఉందో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్లో అప్పులు ఉన్నప్పుడు మనం ఆ అప్పులు తీర్చడానికి కానీ వడ్డీ కట్టడానికి కానీ మళ్ళీ మనము ఈ బ్యాంక్ వాళ్ళు కానీ క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కోసం టెంప్ట్ అయిపోయి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాటిని తీసుకుంటాం అనమాట. కాబట్టి మీ క్రెడిట్ కార్డ్స్ ఈ అప్పులు తీరే వరకు యూస్ చేయడం కంప్లీట్గా ఆపేసేయండి. అండ్ అలాగే పర్సనల్ లోన్ యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏ క్రెడిట్ కార్డులు ఉన్న పర్సనల్ లోన్ యాప్స్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా మెసేజెస్ చేస్తూ ఉంటారు. మీకు 11%కి 7 lakhs ఇస్తుంటాము, నో పేపర్ వర్క్ అని చెప్పి. మనం ఉన్న సిచ్యువేషన్లో మనకున్న ప్రెజర్కి మనకి ఇవి చాలా టెంప్టింగ్గా అనిపిస్తాయి అన్నమాట. దానివల్ల సరే వీళ్ళు ఇంత టార్చర్ పెట్టేస్తున్నారు కదా, తీసేసుకుందాంలే తర్వాత కట్టేద్దాంలే అనుకుంటాం. అలా అనుకొని మనకి వడ్డీలు అన్నవి పెరిగిపోతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు మనకి ఒక ఫైనల్గా ఏంటంటే ఒక అప్పు ఉంది అనుకోండి, ఆ అప్పుకు వడ్డీ ఉంది, దాన్ని తీర్చాలి అంటే మీరు అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్తో వేరే వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకొని కట్టొద్దు. ఒక అప్పుని మీరు తీర్చాలి, వడ్డీని తీర్చాలి అంటే అంతకంటే తక్కువ వడ్డీతో తీసుకోగలిగితేనే ట్రై చేయండి. అంటే నేను చెప్పినట్టు గోల్డ్ లోన్ ఇది ఒకటే బెస్ట్ ఆప్షన్. లేదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి శాలరీ అడ్వాన్స్ ఇలా తీసుకోవడం, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు ట్రై చేయడం, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం ఇలాంటివి ట్రై చేయండి. కానీ అప్పులు తీర్చేసుకోవాలని చెప్పి 11% వడ్డీ కట్టాల్సిన మీరు 13% వడ్డీకి తెచ్చి కట్టకండి. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా సో కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకొని 1 by 1 మీ కంప్లీట్ బ్రెయిన్ అండ్ బాడీ యూస్ చేస్తా, అంటే కొంచెం మనం ఫిజికల్ కూడా కష్టపడాలి అన్న పాయింట్లో నేను చెప్తున్నాను. సో పార్ట్ టైం కూడా చేస్తూ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటూ మెంటల్గా స్ట్రాంగ్, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటూ
కొంచెం కనుక కష్టపడ్డాము అంటే డెఫినెట్గా మనం ఈ అప్పుల్లో నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇవి ట్రై చేయండి, మీకు ఇందులో ఏవి పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి. ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.